క్రీస్తు నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏ అధికారం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మనకి ఏ అధికారాలు అంటే అర్థమవుతుంది చెప్పండి. ఈ భూమి మీద 10 మంది మీద నువ్వు అధికారిగా నియమించావు అనుకోండి, ఎంత ఆనందిస్తామండి మనం. ఇదిగో ఈ 10 మందిని నువ్వు చూడాలి. ఒక టీచర్ ఉన్నారనుకోండి, ఒక టీచర్ నేను బయటికి వెళ్ళొస్తాను రా, ఇదిగో ఈ 50 మంది మీద నువ్వు ఎవరెవరు గొడవ చేస్తున్నారో నాకు చెప్పాలి, వీళ్ళందరి మీద నువ్వు నాయకుడిగా ఉండని ఒక లీడర్గా నిలబెడితే ఎంత ఆనందిస్తాడు చెప్పండి. ఏమంటే ఒక కూలి పని చేసే వాళ్ళ మీద ఇదిగో వీళ్ళు ఎలా పని చేస్తున్నారో వాళ్ళని అబ్జర్వేషన్ చేయని ఒక నాయకుడిని నిలబెడితే, అధికారం ఇస్తే ఎంత ఆనందిస్తారు చెప్పండి. అంటే పని మీదనో ప్రజల మీదనో అధిపతిగా అధికారిగా నియమిస్తే, అధికారం వస్తే చాలా సంతోషిస్తాం మనం. కానీ ఇక్కడ అధికారం ఏంటట? విశ్వాసం ద్వారా వచ్చే అధికారం ఇది. ఈ విశ్వాసంతో వచ్చే అధికారం ఏంటంటే దేవునికి కుమారులట. దేవునికి కుమారులు అనేది అధికారమా?